ఇక తెలంగాణలో హైడ్రా డ్రామా నడుస్తుందని దాసు శ్రవణ్ అన్నారు. గతంలో చట్టాలు ఎవరో తెచ్చారో వారు ఇప్పుడు పాటించడం లేదని విమర్శించారు. హైడ్రా అంటే మీకు హాలీవుడ్ లో ఆ మధ్య కాలంలో సినిమా వచ్చింది గాడ్జిల్లా అని చెప్పాలి. గుర్తుందా మీకు? సముద్రంలో నుంచి ఒక జంతువు వచ్చేసి నగరాలను విధ్వంసం చేసేస్తుంది అన్నట్టు. అట్లా ఇవాళ రేవంత్ రెడ్డి హైడ్రా పేరు మీద ఒక గాడ్జిల్లాలను సృష్టించినాడు. వాటిని ఇవాళ వదిలిపెట్టి ఇవాళ పేద ప్రజల ఇళ్లను విధ్వంసం చేస్తా ఉన్నాడు, వాళ్ళ జీవన విధానాన్ని విధ్వంసం చేస్తా ఉన్నాడు, వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులను విధ్వంసం చేస్తా ఉన్నాడు, వాళ్ళ ఉపాధిని సర్వనాశనం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ అది హైడ్రా. మూసీ పేరు మీద ఇవాళ దాదాపు 1,50,000 కోట్ల రూపాయల ఎస్టిమేట్స్ తోటి ఇవాళ మొత్తం ఒక రియల్ ఎస్టేట్ దోపిడికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పాల్పడతా ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఏళ్ల కొద్ది 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్లుగా ఉన్నటువంటి ఒక పేద ప్రజలందరినీ కూడా అక్కడ ఇళ్లు కట్టుకొని వాళ్ళు ఒక భూములు కొనుక్కొని ఇళ్లు కట్టుకొని ఇంటి ట్యాక్సులు కట్టి కరెంటు బిల్లులు కట్టి నల్లా బిల్లులు కట్టి తరతరాలుగా వాళ్ళ కుటుంబాలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాత్రికి రాత్రి బుల్డోజర్లు పెట్టి కూల్చివేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేయాలని ఒక ప్రయత్నం చేస్తా ఉండి ఇది దుర్మార్గమైన ఒక చర్య. హైడ్రా అంటే మీకు ఇక కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పే దమ్ము లేదని రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి వారికి వద్ద సమాధానం లేకనే ఈ సమావేశానికి రాలేదని ఆరోపించారు. హైడ్రా అనేది తీసుకొచ్చింది హైడ్రామాతో తీసుకొచ్చారు. ఈ రోజున ప్రజలందరూ కూడా హైడ్రా అంటే కూడా హైదరాబాద్ ప్రజలు దడదడలాడిపోతున్నారు. అంటే రాత్రి నిద్రలో కూడా హైడ్రా గుర్తుకొచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ మూసీ రివర్ డెవలప్ చేయాలని చెప్పి ఈ మార్కింగ్ చేయడాలు ఇప్పుడు దాదాపు 300 ఇళ్లను కొలగొట్టడం జరిగింది. మరి ఎందరో మంది పేదవాళ్ళు ఉన్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకున్న పేదవాళ్ళు అందరూ కూడా చాలా చిన్న పేదవాళ్ళు, 2 రూములు 3 రూములు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవనోపాధి ఏం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏదో ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా కొందరైతే అప్పులు తీసుకొచ్చి ఇంకా కొందరైతే వాళ్ళు లోన్లు తీసుకొచ్చి మరి వాళ్ళు కట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ రోడ్డు మీద వస్తారంటే వాళ్ళందరూ ఊరుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజున అందరూ వచ్చి నిలదీస్తారని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాలేదని చెప్పి ఆ పార్టీ వాళ్ళు ఎవరు ఇక సీఎం